రాత్రంతా మెలకుగానే ఉన్నట్టున్నా? అవును, ఎలా చెప్పావు? నీ కళ్ళే చెప్తున్నాయి. నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ? నిజంగా మా అమ్మా నాన్నలు కూడా నన్ను ఇంతగా ప్రేమించలేదు. నా మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, రియల్లీ హ్యాపీ. ఇంక జీవితంలో ఇంతకంటే ఆనందం దొరకదేమో. ఐ లవ్ యూ క్రాంతి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ క్రాంతి. ఐ లవ్ యూ. ఒకటి, రెండు, మూడు. అది వద్దు, మనకు అన్నీ పనికొచ్చేవే. అవును, మందు రాయమంటావా? ఎక్కడ? చల్లగా ఉంటది. నీకు పుణ్యం ఉంటది. అయ్యో అబ్బో అబ్బో అబ్బో, బతుకుంటే తినచ్చు. ఓరు నాయను. హలో, ఏంట్రా ఇది ఎలా పడుతున్నాడు? రండ్రా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండ్రా. హలో అంకుల్, నేను క్రాంతిని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా తన్వీ హాస్పిటల్కి వచ్చేయండి. డాక్టర్, ఎలా ఉంది? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. రాధా, రాధా, అమ్మ రాధా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. అంజలి, నేను క్రాంతిని. నా పేరు అంజలి కాదు, నా పేరు రాధ. మీరెవరూ నాకు తెలీదు. అవును క్రాంతి, తన పేరు రాధ, మా కూతురు. అమ్మ రాధ, నీ పోలికల్లోనే ఉన్న అంజలి అనే ఒక అమ్మాయిని ఓ కిరాతుడు అతి దారుణంగా చంపేశాడు. అది తెలిసి నువ్వే చనిపోయావని మేమెంతగానో ఏడ్చాం. చనిపోయిన అంజలి క్రాంతి ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలి. అంకుల్, నన్ను క్షమించండి. క్రాంతి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను.